ఇప్పుడు ఏంటి చేస్తున్నావు నువ్వు? ఏదో కట్ చేస్తున్నావు ఏంటి? తీసుకొచ్చా కదా, పెద్దగా ఉన్నాయి. కబాబ్ అంటే చిన్న ముక్కలు. బావా ఏంటి ఇప్పుడు చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏం తీసుకున్నావు చెప్తావా మాకు ఆడియన్స్ కి? ½ కేజీ చికెన్ చిన్న పీసులుగా, తర్వాత 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ గడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ధనియాల పొడి, ఇది 9 రకాలు కలిసిన గరం మసాలా. అదే నేనే తయారు చేశానులే. గరం మసాలా మంచి స్మెల్ ఏదో చెప్పా, ఒక మంచి టేస్టీగా ఉండాలి కూరలు, బాగా మంచిగా గరం మసాలా దండిగా మంచి టేస్టీగా చేయమని అందుకే చేసా. ఓకే అయితే చేసేసుకుందామా? సరే. ½ కేజీకి మనకి 50 ml సరే ఆయిల్. కళాయి బాగా హీట్ ఎక్కాల. జీలకర్ర వేసాం. జీలకర్ర వేసిన తర్వాత మనం చికెన్ వేసేస్తాం. నా స్టైల్లో నేను చెప్తున్నాను. చికెన్ వేసేస్తాం. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేద్దాం లైట్గా, తర్వాత మనం చూసుకోవచ్చు. తర్వాత పసుపు వేద్దాం. నువ్వు కూడా కొన్ని వంటలు బాగానే చేస్తావు కదా. పసుపు వేస్తాం. మెల్లిగా అది ముందు ఉడకాల. ఉడికిన తర్వాత అప్పుడు మనం ఏం వేస్తామంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయ, కరివేపాకు వేస్తాం. అది మెల్లిగా ఫ్రై అవుతూ ఉంటది. ఉడకాలి, ముందు ఉడకాలి అది. ఎందుకంటే ఫస్ట్ వేసింది నేను, దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా, అవి ఇంకిపోతాయి. ఇప్పుడు ఇది నీ స్టైల్లో చేయబోతున్నావా? నా స్టైల్ అంటే నేను నేర్చుకున్నది, నువ్వు చేసే విధానంలో వేసుకున్నాం. నీళ్ళు కూడా మెల్లిగా కిందకి వచ్చేస్తాయి. ఇది బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో నూనె వస్తుంది చూసావా, అప్పుడు మనం అన్ని ఆయిల్ పైకి తేలేదాకా. ఓకే, మూత పెడుతున్నావా? మూత పెడతా. పెట్టేస్తా. ఎంతసేపు ఉడకాలి ఆ వాటర్ ఇంకేదాకా? చికెన్ కాబట్టి 10 నిమిషాలు చాలు. సరే ఓకే. అయితే వాటర్ అంతా ఇంకిపోయినాయా బావా? ఇప్పుడు అదంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లో నూనె వస్తుంది. మనం వేసాం కదా నూనె, ఆయిల్ పైకి ఆయిల్ నీళ్ళు ఇంకిపోయినాయి. చాలా సగం బాయిల్ అయినట్టుందిగా. బావా ఏంటి ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ చికెన్ కబాబ్? చికెన్ మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది. మనం వేసిన నూనె అది తేలుతుంది చూడు. దీంట్లో మనం ఫస్ట్ వేయాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఓ డిజర్ట్ అంటే చెంచా. ఓకే. తర్వాత మనం వేయాల్సింది ఏంటి? పచ్చిమిరకాయలు, తర్వాత కరివేపాకు. చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నావే చికెన్ కబాబ్ నీ స్టైల్లో. ఇది మన గుంటూరు. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మనం ఆనియన్స్ వేసే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ నూనెలోనే మగ్గిపోద్ది మెల్లిగా. ఆ తర్వాత పసుపు ఆల్రెడీ వేసాం కదా, ఉప్పు వేసాం. సరే, ఆ పొడి తర్వాత వేస్తావా? తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం, టేస్ట్ తగ్గ ఉప్పు, పేస్ట్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఆనియన్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుతాం. ఇప్పుడు కలిపేస్తాం. మీడియం సైజులో మనం మెల్లిగా పెట్టాలి. ఓకే. ఎందుకంటే ఉల్లిపాయ కూడా మగ్గాల, పచ్చిమిరకాయలు వేగాల, కరివేపాకు అన్ని శుభ్రంగా ఉండాలి. ఏంటి ఇప్పుడు ఏదో వేయబోతున్నావు నువ్వు? కబాబ్ ఎంతవరకు ఫ్రై అయింది? ఫ్రై దగ్గరగా 50% అయింది. ఓకే. ఏమైపోతున్నావు? మనకు కావాల్సిన కారం, మిర్చి పౌడర్. అంటే కొంచెం మేము గుంటూరు వాళ్ళం కాబట్టి కొంచెం తేజ్ ఉండాలి, ఘాటుగా. ఆ తర్వాత ఘాటుగా ఉండాలా? ఇప్పుడు ఏమైపోతున్నావు? ఇది ధనియాల పొడి వేసే మొత్తం. ఇది గరం మసాలా, అన్నీ 1 టీ స్పూన్లే. సరే, ఇప్పుడు మెల్లిగా కలుపుకుందాం. సిమ్లో పెట్టు, లో ఫ్లేమ్లో పెట్టి కలుపు, అడుగు పట్టేస్తుందా? అబ్బా భలే ఫ్రై చేసేస్తావు. కబాబ్ అయిపోయిందా? చాలా వరకు అయిపోయినట్టుంది. మనం ఏంటంటే కబాబ్ అనేది మనం ఫ్రై లాగా ఉండకూడదు. కొద్దిగా దీంట్లో నేను కొద్దిగా చుక్క అంటే దగ్గరగా చిన్న టీ గ్లాస్ అంతా వాటర్. ఇది అయిపోయింది. లాస్ట్ లో మనం కొత్తిమీర. ఏంటి కబాబ్ అయిపోయిందా? అయిపోయింది. వేడివేడిగా కబాబ్ రెడీ, తినేద్దాం. వేడివేడిగా నా నోరు ఊరిపోతుంది. అవును.
ఆగాల తినాలంటే కాసేపు. ఏది చూడు కబాబ్ రెడీనా? కబాబ్ రెడీ. మీరు టేస్ట్ చూపిస్తా. బాబా అయిపోయిందా కబాబు? అయిపోయిందమ్మా. అబ్బా టేస్ట్ చూడాలి, నాకు నోరు ఊరిపోతుంది. అబ్బో సూపర్ సూపర్. ఇంకా కొంచెం వెయ్యి ప్లీజ్. ఏంటి టేస్ట్ చేయాలా? టేస్ట్ చేసి చూడు ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి ఏంటనేది. అబ్బా సూపర్ ఉంది కబాబ్, అద్దిపోయింది. నువ్వు కూడా చూడ ముక్క చూడు. సూపర్ ఉంది. టేస్ట్ చెప్పు ఆనియన్స్ ఎలా ఉంది? సూపర్ సూపర్. మా బావ అయితే సూపర్ చేశాడు. మా గుంటూరు స్టైల్లో, మా బావ ఆయన స్టైల్లో. షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనురాధ హెల్దీ కిచెన్.